మీరు రాత్రి సమయంలో ఆకాశంలో చూస్తే కొన్ని వందల వేల సంఖ్యలో నక్షత్రాలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆ నక్షత్రాలు ఎలా పుట్టాయి? అవి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? మన భూమి, ఇతర గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కలిపితే ఒక బ్రహ్మాండం లేదా యూనివర్స్ అని అంటారు. ఈ యూనివర్స్ పుట్టుక ఎలా జరిగింది? ఇంత పెద్ద యూనివర్స్ పుట్టుక రహస్యం మన పురాణాలు ఏ విధంగా వివరిస్తున్నాయో చూద్దాం. మన పురాణాలలో ఉన్న వివరాలను సైన్స్తో ఒక్కసారి పోల్చి చూద్దాం. మోడర్న్ సైన్స్ ప్రకారం అంతరిక్షంలో శూన్య ప్రదేశం అనగా వాక్యూమ్ ఎనర్జీ ఏర్పడడానికి ఒక శక్తి కారణం. దానినే డార్క్ ఎనర్జీ అని అంటారు. శూన్య ప్రదేశం ఒక బ్లాక్ హోల్ లాగా ఉండేది. అది ఒక చిన్న కణంగా ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఆ కణం విస్ఫోటనానికి గురి అయ్యింది. ఆ కణం విస్ఫోటనం జరిగినప్పుడు అందులో నుండి అగ్ని కణాలు ఉపరితలంలోనికి వచ్చాయి. శూన్య ప్రదేశానికి విస్ఫోటనంలో ఉపరితలంలో వచ్చిన అగ్ని కణాల మధ్య దూరం టైం అనగా కాలచక్రం స్టార్ట్ అవ్వడానికి కారణమయ్యింది. ఆ విస్ఫోటనంలో నుండే మన గ్రహాలు, నక్షత్రాలు అనేవి ఉద్భవించాయి. ఇదే విషయం పురాణాల ప్రకారం విశ్వం పుట్టుకకు ముందు ఆదిశక్తి పుట్టింది అని తెలియజేస్తుంది. ఆ శక్తి స్వరూపమే డార్క్ ఎనర్జీ. ఆ శక్తి స్వరూపము మొదటగా భగవంతుడైన శివుడిని సృష్టించింది. శివుడు అత్యంత శక్తి స్వరూపుడు. శివశక్తి సృష్టిని సృష్టించగలదు మరియు నాశనం చేయగలదు. శివశక్తి అత్యంత శక్తివంతమైన శక్తి. ఆ శక్తినే సైన్స్లో బ్లాక్ హోల్ అని అంటారు. ఈ బ్లాక్ హోల్లో వెళితే సృష్టిలో ఏ వస్తువు అయినా, ఏ గ్రహమైనా, ఏ నక్షత్రమైనా నాశనం అవ్వక తప్పదు. శక్తి స్వరూపము మరియు శివశక్తి కలిసి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాయి. కాలచక్రం టైం ప్రారంభించడానికి డార్క్ ఎనర్జీలో శివశక్తి శూన్య ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది. అణువు అనేది విస్ఫోటనం జరిగినప్పుడు అందులో అగ్నికణాలు ఉపరితల భాగానికి చేరుకున్నాయి. ఆ భాగాన్ని శూన్య ప్రదేశం అని అంటారు. డార్క్ ఎనర్జీకి శూన్య ప్రదేశానికి మధ్య భాగంలో టైం అనేది ఏర్పడింది. అందుకే టైంని ఫోర్త్ డైమెన్షన్ అని అంటారు అని ఇదివరకే చెప్పుకున్నాం. శివపురాణం ప్రకారం శివశక్తి తనలో నుండి ఏకాదశ రుద్రులను సృష్టించాడు. అనగా శివుని స్వరూపంలో నుండి 10 రుద్రస్వరూపాలు బ్రహ్మాండంతో పాటు సృష్టించబడ్డాయి. శివపురాణం ప్రకారం రుద్రుడికి శివశక్తికి ఉన్నంత శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. కానీ రుద్రుడు మాత్రం సృష్టిని నాశనం చేయడానికి కర్తవ్యం తీసుకున్నాడు. శివుడు డార్క్ ఎనర్జీ ప్రాంతంలో తాండవం చేయడం ప్రారంభించడంతో ఆ బ్లాక్ హోల్ ప్రాంతంలో విస్ఫోటనం జరిగింది. శివుడు నటరాజ తాండవం మూలంగా బ్లాక్ హోల్ పరిసర ప్రాంతం అంతా కంపించసాగింది. దానివల్ల అక్కడ విస్ఫోటనం జరిగి అగ్నికణాలు ఉపరితల భాగానికి చేరి కాలచక్రం ప్రారంభమైంది. తరువాత శివశక్తి తనలో నుండి విష్ణుశక్తిని అనగా విష్ణుదేవుణ్ణి సృష్టించింది. విష్ణుదేవుడు పరమాణువు కంటే చిన్న పరిమాణంలో మరియు బ్రహ్మాండమంత దేహంతో వ్యాపించగల సమర్థుడు. ఈ సంపూర్ణ బ్రహ్మాండంలో కణంలో విష్ణుదేవుడు వ్యాపించి ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు నాభి భాగంలో నుండి బ్రహ్మదేవుడు సృష్టించబడ్డాడు. పురాణాల ప్రకారం సమయంలో మార్పు, సృష్టి, ప్రకృతి నియమాలు, సృష్టిని ప్రారంభించడం వంటి కార్యాలు బ్రహ్మదేవుడు తీసుకున్నాడు. కావున అతడిని సృష్టికర్త అని అంటారు. బ్రహ్మదేవుడికి 4 తలలు, 4 వేదాలకు సంకేతం. శివశక్తి 3 రకాలుగా విస్ఫోటనం చెంది శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఓంకార స్వరూపంగా ఏర్పడ్డాయి. శివుడి రుద్రస్వరూపము సృష్టిలో వినాశనానికి కారణమయ్యి సృష్టి సంతులన చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే శివపురాణం ప్రకారం ఒక ఋషి శివుని కైలాసానికి వెళ్ళి శివునితో తమరి తండ్రి ఎవరు అని అడిగాడంట. అప్పుడు కరుణాసముద్రుడు అయిన శివుడు చతుర్ముఖి బ్రహ్మ నా తండ్రి అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ మహర్షి శివునితో మహాదేవ మీ తాతగారు ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు
ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు నా తాత అని సమాధానం ఇచ్చాడు. అది విన్న మహర్షి ఆశ్చర్యంతో మరి మీ ముత్తాత ఎవరు అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నాకు నేనే స్వయంగా ముత్తాతను అని చెప్పాడు ఆ త్రినేత్రుడు. ఈ కథానుసారంగా సృష్టి ఆదికి అంతానికి పరమేశ్వరుడే కారణభూతుడు అని తెలుసుకోవచ్చును. ఐన్స్టీన్ చెప్పిన దాని ప్రకారం ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ ఆర్ నార్ కెన్ బి డెస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్. ఈ చక్రంలో ఎనర్జీ అనగా ఒక శక్తిని ఎవరు సృష్టించలేరు, నాశనం చేయలేరు. అది ఒక ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతానికి తరలించబడుతుంది. దీనికి శివశక్తికి చాలా దగ్గరగా రిలేటెడ్ ఉన్నాయి. శివశక్తికి ఆది మరియు అంతం అనేది లేదు. అయితే శివుడు సృష్టించిన ఈ బ్రహ్మాండము ఎంత పెద్దదో మనం ఖచ్చితంగా చెప్పలేం. సైన్స్ పరంగా మీరు గెలాక్సీ అనే పదాన్ని విని ఉంటారు. ఒక గెలాక్సీ అనగా 20,000 కోట్ల నక్షత్రాలు. అందులో దాదాపు 600 కోట్ల నక్షత్రాలకు మన సౌర కుటుంబంలాగా ప్లానిటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇలాంటి గెలాక్సీలు మన విశ్వంలో 12,500 ఉన్నాయని ఒక అంచనా. అయితే ఇన్ని గెలాక్సీలలో దేవుడు అనేవాడు ఎక్కడో ఒక చోట జీవిస్తూ ఉంటాడు. అంతేకాక మన భూమి మీద జీవం ఉన్నట్లే వేరే గ్రహాల్లో కూడా జీవం యొక్క ఉనికి ఉండవచ్చు. వారినే మనం ఏలియన్స్ అని అంటాం. మరి ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? ఉంటే వారు ఎలా ఉంటారు? వారి జీవనశైలి ఏ రకంగా ఉంటుంది? వారికి భూమితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మన ఏన్షియంట్ హిస్టరీలో ఏలియన్స్కి మనకు దగ్గర రిలేషన్ ఏమన్నా ఉంటుందా అనేవి నా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు కూడా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే నా ఎఫ్బి ఐడి లేదా నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. నా ఎఫ్బి ఐడి yogiraz.vaidya@gmail.com మరియు నా వాట్సాప్ నంబర్ 7207377736. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ కనుక కావాలి అని అనుకుంటే నా మైత్రేయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ని మాత్రం నా ఎఫ్బి ఐడి లేదా నా వాట్సాప్ నంబర్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యోగిరాజ్ మహేష్ వైద్య సైనింగ్ అవుట్. బాయ్.